అడ్డుకట్ట వేసేది ఎవరు, ఆ నిర్మిస్తున్న వారిపైన చర్యలు తీసుకునేది ఎవరు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ అధికారులు ఎవరు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎన్ఎన్ మహాపత్రిక రెండు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చేతబడులు చేయిస్తారా? రాష్ట్రం ఎండిపోవాలని కుట్ర చేశారు. పక్క రాష్ట్రాల్లో అఘోర పూజలు చేశారు. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్. అయినా దేవుడు మా వైపే ఉన్నాడు. ఇది సో అందరూ అన్నారు, ఇక ఒక్కలే ఒకరు అనలేదు అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్కు ఆ ఒక్కడు కూడా అనేసాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజ్ వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఉన్న పథకాలకు అదనంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని కేబీహెచ్బీ కాలనీలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. రాష్ట్రం ఎండిపోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. చేతబడుల కోసం కొందరు కర్ణాటక వెళ్లారు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపే ఉన్నాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు కేసీఆర్ పరిస్థితి ఉంది, అందుకే అల్లుడు అని చెప్పేసి ఒక వార్త ఉంది. సో సీఎం గారు కూడా లాస్ట్కు అనడం జరిగింది. కర్ణాటకకి వెళ్ళి రాష్ట్రం ఎండిపోవాలి, రాష్ట్రం నాశనం కావాలని చెప్పేసి పూజలు చేసిర్రు, చేతబడులు చేసిర్రు, రాష్ట్రం నాశనం కావాలని చెప్పేసి. అయినా దేవుడు అంత చేసినా కూడా ఏం కాలేదు రాష్ట్రానికి, ఎందుకంటే దేవుడు మా వైపే ఉన్నాడు అని చెప్పేసి సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క సీఎం మాత్రమే అనలేదు, ఆల్మోస్ట్ అద్దంకి దయాకర్ అనేసిండు, ఆయన చంద్రశేఖర రామ్మోహన్ ఆయన కూడా అనేసిండు, ఆ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనేసిండు, అందరూ అనేసిండు. ఇక సీఎం ఒకటి అనలే అని చెప్పేసి అనుకున్నాం. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే హరీష్ రావు ఆయన అక్కడ పేరు ప్రస్తావించలే, కానీ కర్ణాటక వెళ్ళి క్షుద్ర పూజలు చేసారు, చేతబడులు చేసారు, రాష్ట్రం ఎండిపోవాలి, నీళ్లు రావద్దు, కరువు రావాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు. అక్కడ వెయ్యి పూజలు చేయించారు, అయినా కూడా అవన్నీ ఫలించలేదు. ఎందుకంటే దేవుడు మా వైపు ఉన్నాడని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సంచలన వ్యాఖ్యలు అనుకోవాలి. అంటే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. చేతబడే విషయంలో కుట్రలు చేస్తూ ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు ఈ విషయం పైన ఏ విధంగా సంబంధిస్తాడు? ఎందుకంటే ఇప్పటికే ఆ నాయకుడికి, అద్దంకి దయాకర్కి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇంకోరో మాట్లాడారు అనుకుంటా దీని గురించి. వాళ్ళందరూ కూడా హరీష్ రావు నోటీసులు పంపించాడు. క్షమాపణ చెప్పకపోతే, ఆ మాటలు వెనక్కి తీసుకోకపోతే నేను ఇంకా పైకి వెళ్తా అని చెప్పి వాడికి నోటీసులు ఇచ్చాడు. మరి ఇప్పుడు సీఎం కూడా ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. మరి హరీష్ రావు ఇప్పుడు ఎలా స్పందిస్తాడో, నోటీసులు ఇచ్చి వదిలిపెడతారా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మొత్తం ఓవరాల్గా మాట్లాడతారు, ఏంది ఈ చేతబడే గురించి అని చెప్పేసి అన్నది కూడా మనం చూడాలి. తెలంగాణలో 73 లక్షల ఓటు తొలగింపు కుట్ర. దేశంలో ఎక్కడ లేని విధంగా కుట్ర జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ ఓట్లు తొలగిస్తున్నాయి. బెంగాల్ తర్వాత తెలంగాణలోనే అత్యధిక తొలగింపులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్, ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత. ఇదిగో తెలంగాణలో 73 లక్షల ఓటు తొలగింపు అనేది ఒక కుట్రనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. సో పశ్చిమ బెంగాల్ తర్వాత ఆ రేంజ్లో ఓట్లు ఇక్కడే పోయినాయి, తెలంగాణలోనే. ఇదంతా కుట్ర. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఈ ఓట్ల విషయంలో ఒక దెబ్బ తగిలేలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంత చేసిందని చెప్పేసి చెప్తాను. ఎస్ఐఆర్ పేరుతో కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ తర్వాత తెలంగాణనే మా టార్గెట్ అని కొందరు అంటున్నారని, రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగిస్తున్నారని వార్తలు వస్తున్నాయన్నారు. అర్హులైన వాళ్ళు ఓట్లు పోకుండా చూడాలని, ఓట్లు తొలగించిన వారి కుట్రలు ఫలించకూడదన్నారు. హైదరాబాద్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో జరిగిన మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో పాల్గొని మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిలా మారి రాబోయే 10 రోజులు పనిచేయాలన్నారు. గుజరాత్ నుంచి వస్తున్న వారిని అడ్డుకునేందుకు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల పేరు రాయడంలో ఎలాంటి తప్పులు జరగవద్దని, చిన్న చిన్న తప్పులతో ఓట్లు పోయే పరిస్థితి రాకూడదన్నారు. బిఎల్ఓ పని ఎలా ఉన్నా మీరంతా బిఎల్గా మారి అర్హులైన వాళ్ళ ఓటు పోకుండా చూడాలన్నారు. 73 లక్షల ఓటు తొలగింపు అనేది ఈ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేసిన కుట్ర అని చెప్పి చెప్తా ఉంది. పశ్చిమ బెంగాల్లో మొన్న వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి బీజేపీ పెట్టింది వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, అక్కడ వాళ్ళు గెలిచారు. అయితే అక్కడ గెలిచిన వాళ్ళ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి పెట్టిరు. ఈడ కూడా ఈ ఎస్ఐఆర్ పేరుతో పశ్చిమ బెంగాల్ తర్వాత ఆ బెంగాల్ తర్వాత అత్యధిక ఓట్లు పోయినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 21% ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ వరకు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని 2 రోజులు క్షేత్రస్థాయికి వెళ్ళి జిల్లాలో సమీక్ష నిర్వహించాలని ఆదేశిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి నివేదిక తయారు చేయాల్సిందేనని, అసెంబ్లీ ఇన్ఛార్జీలు 4 రోజుల నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందే అన్నారు. సరైన కార్యాచరణతో ముందుకు వెళ్ళకపోతే పార్టీ ఉపేక్షించదన్నారు. ఇవి ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలని, పకడ్బందీ కార్యాచరణతో వెళ్ళకపోతే భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్లో సమస్యలను పరిష్కరించడంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలన్నారు. ఇది కథ. సో ఇది 73 లక్షల ఓట్లు తెలంగాణ పోవడం అనేది ఇది ఒక కుట్ర. బీజేపీ ఎస్ఐఆర్ పేరుతో మోసం చేస్తూ ఉంది. సో వెస్ట్ బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ కుట్రలో భాగమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. అయితే ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి ఈ బీజేపీ పార్టీకి లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి కుమ్మక్కై ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ కావడం జరిగింది. మీరు అందరూ కూడా బూత్ లెవెల్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్లు, అదేవిధంగా సంబంధిత మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జీలు పెట్టినో వాళ్ళందరితో కూడా జూమ్ మీటింగ్లో మాట్లాడి వారిపైన ఫైర్ అయ్యిండు. మీరు అందరూ కూడా కరెక్ట్గా పని చేయలేదు, కరెక్ట్గా పనిచేస్తే ఇన్ని ఓట్లు పోవు అని చెప్పేసి వాళ్ళపైన కూడా సీరియస్ కూడా కావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అంటే దొంగ ఓట్లు ఉన్నా, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నా, అక్కడ అర్హులు కాని వాళ్ళ ఓట్లు ఉన్నా ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా తీసేసే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఇందులో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అదే తీసారు. అక్కడ ఓట్లు దొరికిపోయినాకనే ఎస్ఐఆర్ జరిగినాకనే అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో బీజేపీ గెలిచింది, అక్కడ టీఎంసీ ఓడిపోయింది. దానికి కారణం ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే, ఆ ఓట్ల తొలగింపు వల్లే. ఇప్పుడు అదే కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. సో వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పి చెప్పింది బీజేపీ పార్టీ కేంద్రం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి ఇక్కడ 73 లక్షల ఓట్లు తొలగించారు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. సాంప్రదాయ అందంలో శ్రీముఖి సందడి.